Okay. Sister, I am very pleased to see you here. మా సింగనగర్ నేను ఫాదర్ జోజిని. అయితే లాస్ట్ సాటర్డే కాకుండా అంతకుముందు సాటర్డే ఈవినింగ్ హెవీ రెయిన్స్ వచ్చినాయి. అప్పటికి ఈ గ్రౌండ్లో వాటర్ ఉన్నాయి. ఇది చాలా లో ఏరియా. ఆ నెక్స్ట్ డే చర్చ్లో ఒక సింగిల్ మాస్ జరిగింది, సింపుల్ మాస్ అయిపోగానే కట్టలు తెగి ఫ్లడ్స్ స్టార్ట్ అయినాయి అని వార్త తెలిసింది. జనాలు మొత్తం వెళ్ళిపోమని చెప్పారు. అంటే అప్పుడు ప్రజలు ఇంకా పూజలోనే ఉన్నారా ఫాదర్? అక్కడ కట్ట దిగిపోయిందని తెలిసినప్పుడు అంటే ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి తెలియదు. సాటర్డే ఈవినింగ్ వర్షం వచ్చింది, తగ్గింది, కానీ చర్చ్లో మాత్రమే వాటర్ ఉన్నాయి. అందరికి మామూలుగానే ఉంది ప్రజెంట్. చర్చ్లో కూడా వాటర్ తగ్గింది సండే మార్నింగ్. అంటే కొంచెం వర్షం వచ్చింది కాబట్టి సండే మార్నింగ్ మాస్ అయిపోయిన వెంటనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కట్ట తెగింది, వాటర్ వస్తున్నాయి అన్నమాట. సింపుల్ మాస్, ఒక మాసే. వెంటనే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు, ఫాస్ట్గా వెళ్ళిపోమని చెప్పి జరుగుతున్నప్పుడు లాస్ట్ బ్లెస్సింగ్ ముందు వర్షం ఫ్లడ్ వస్తుంది, తెగిందంటే అన్నారు. అందరిని వెళ్ళిపోమని చెప్పా. ఈ లోపల రోడ్డు మీద ఉన్నాయి ఆల్రెడీ వాటర్. ఈ లోపలనే రోడ్డు మీద ఉన్నాయి చాలా వాటరు. నేను వాళ్ళందరూ పాపం ఇళ్ళకి వెళ్ళిపోతారని చెప్పేసి పంపించేసా. ఈ లోపల వెళ్ళారో లేదో ఆల్రెడీ చాలా ఫాస్ట్గా లోనకి వచ్చేసి లోనకి వెళ్ళి కొద్ది థింగ్స్ తీద్దామనే లోపల గ్రాడ్యువల్గా పెరిగిపోతూనే ఉంది. అది ఎంత పెరిగి అంతవరకు వాటర్లోనే ఉన్నా నేను. అటు ప్రెస్బిటర్లో చూసుకుంటా, ఇటు చర్చ్లో చూసుకుంటా, ఏమైనా సేవ్ చేద్దామని వెళ్తే అసలు ఆల్రెడీ అప్పటికి నీళ్ళలోనే ఉంది. అంటే ఇంకా ఏమి పైన ఇక్కడ కింద నుంచి కొంచెం పై తీసుకెళ్లి పెడతానికి ఛాన్స్ లేదు. జనాలు కూడా లేరు. నాకు అప్పుడు వెళ్ళిపోయారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. నేను మా వంట అతను పాపం వీళ్ళని కోసిగా అట్లా పిలిచేసరికల్లా వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి మేము చేసిందల్లా ఒక 2-3 సౌండ్ బాక్సులు పైన పెట్టాం. పెట్టాను, నీళ్ళలో ఉన్నాయి. నా రూమ్లో వరకు చూసారులే, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఆల్ యూ సీ హియర్, కూలర్స్, చైర్స్, సౌండ్ బాక్సులు మొత్తం చర్చిలో మొత్తం. మొన్న 3 రోజుల క్రితం బయట పెట్టి 3 రోజుల నుంచి క్లీన్ చేస్తా ఉన్నాం. చర్చి అంతా మట్టి పేరుకుపోయింది. ఆ చర్చిలో ఉన్న కొన్ని సౌండ్ బాక్సులు తప్ప ఇంకేం కాపాడుకోలేకపోయారు. అయితే ఏమీ లేవు. 2-3 బాక్సులు తప్పితే, ఒక చిన్న మిక్సర్ తప్పితే మొత్తం మునిగిపోయినాయి. పెద్ద మిక్సర్, యాంప్లిఫైర్లు 2, తర్వాత సౌండ్ బాక్సులు, ఈ కేబుల్స్ ఇవన్నీ కూడా, ఆఖరికి ఫాదర్ కూర్చునే చైర్, ఇవన్నీ కూడా కొట్టుకొని మూలకు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఆ కారు బైక్ కూడా పూర్తిగా పోయినట్టు కనబడుతుంది. నా కారు మునిగిపోయింది, టాప్ వరకు బైక్ మునిగిపోయింది, అక్కడ జనరేటర్ మునిగిపోయింది, మోటార్ అన్నీ మునిగిపోయింది. లోనకి వెళ్ళి ఏం చేయలేదు. మా వంట వాళ్ళు కూడా అట్లా వచ్చేసారు అంతే. నా థింగ్స్, ఆఫీస్ ఫైల్స్ మాత్రం తీయటానికి, నా కొన్ని బుక్స్ తీయటానికి మాత్రమే హెల్ప్ఫుల్ అయింది. మిగతా అన్నీ మునిగిపోయినాయి. పైకి వెళ్ళిపోయాం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి చూస్తా. లాస్ట్ టబర్నాకల్కి రీచ్ అయిద్దో లేదో మాత్రం గమనిస్తా ఉన్నా. దాని వరకు రీచ్ అవ్వదు, హైట్లో ఉంది కాబట్టి ఇంకా అదొకటి చూసుకుంటా ఉన్నా, సేవ్ చేయడానికి అంతే. అంటే ఇప్పుడు వాటర్ కంటిన్యూస్గా వస్తున్నాయి, మీరేమో పైన ఉన్నారు కదా, మరి అప్పుడు మీకు ఏమనిపించింది? అది కూడా మొత్తం మునిగిపోయిద్ది అనుకున్నారా, లేకపోతే? మునిగిపోయిద్ది అనుకున్నా. నా మైండ్ అంతా ఫస్ట్ టబర్నాకల్ మీద ఉంది, దాన్ని తీసుకెళ్లి పైన పెట్టచ్చు ఒకళ్ళు గ్రాడ్యువల్ గా నిండితే అని. కానీ అంతవరకు స్టేబుల్ అయింది. నైట్ అంతా నిద్రలేదు, చూస్తానే ఉన్నాం ఎలా ఉంది. తర్వాత ఎప్పుడు పడుకున్నాం. నెక్స్ట్ డే చూసినా కొద్ది గ్రాడ్యువల్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ బట్ అట్లా ఉంది. అప్పటికి అందరూ మునిగిపోయినాయి. ఆ సమయంలో మరి ఇప్పుడు మీరు వండుకుంటానికి కూడా ఏం వస్తువులు తీసుకోకుండా వెళ్ళారు పైకి, ఇప్పుడు 2nd ఫ్లోర్లోకి వెళ్ళినప్పుడు. మరి ఆ టైంలో మరి మీకు అసలు ఫుడ్ ఇవన్నీ ఎవరు హెల్ప్ చేశారు ఫాదర్? యాక్చువల్గా ప్రజలు బయటకు తీసుకొచ్చి ఇస్తున్నారులే, కానీ ఎక్కడో ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళాలి ఏమైనా అందాలంటే. అక్కడ వరకు వాటర్ ఉన్నాయి. నెలల్లో వెళ్ళగలిగిన వాళ్ళకి దొరికినాయి. కొన్ని చోట్ల మెయిన్ రోడ్లో మాత్రమే పడవలు తిరిగినాయి, వాళ్ళ వరకు అందినాయి. ఇంకా లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి అందలేదు. మేము అయితే ఇటు తిరిగే వాళ్ళు వీళ్ళు వెళ్ళి చేసుకోగలుగుతున్నారు, కానీ మేము ఇంకా లోన్ ఉన్నాం కదా, బాగా డీప్ ఉన్నాయి నీళ్లు. మేము రావడానికి ఇబ్బందే. దేవుడి దయ వల్ల ఏం జరిగిందంటే, లక్కీ ఆన్ ద సాటర్డే ఈవినింగ్ వీ టుక్ వన్ స్టవ్ టు ద టాప్, బికాస్ దెర్ వాజ్ ఆల్రెడీ వాటర్ ఇన్ ద ప్లేస్. అంతకుముందు హెవీ రైన్కి వాటర్ ఉంది కాబట్టి తీసుకెళ్ళి 3 రోజులు నల్లగారం అన్నం వండుకొని తిన్నాం. 3 రోజులు అట్లా తిన్నాం బయటికి రాలేక. తర్వాత ట్యాంక్ లో ఉన్నంత వరకు వాడుకున్నాం బాగా జాగ్రత్తగా. అది అయిపోయిన తర్వాత ఇక మాకు తాగడానికి వాడాం, కానీ ఒకళ్ళు వచ్చి వాటర్ ఇచ్చారు, వాటర్ క్యాన్స్ బాటిల్స్ ఇచ్చారు చిన్నవి. అవి జాగ్రత్తగా వాడుతూ ఉన్నాం. అలా ఉంది. అవి కూడా చాలా జాగ్రత్తగా వాడుకున్నాం వాటర్ కూడా.
అంటే మీరు చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారన్నమాట. కరెంట్ లేదు, నైట్ ఇన్వర్టర్ పని Mobiles చేయడానికి పని ఇన్వర్టర్ లేదు. ఉండదు, మొబైల్స్ పనిచేయవు, లేదు. సిగ్నల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఇంకా అట్లా ఉండడమే. ప్రాక్టికల్ చెప్పాలంటే ఇది ఒక అగాధంలో ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి ఒక వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని 4 days తర్వాత నేను తెలుసుకొని హాస్పిటల్లో చూడటానికి వెళ్తే సీరియస్గా అదొక ప్రపంచం. అదే అరే ఎంత బాగుంది బయట, ఇక్కడేంటి అంత ఇరుక్కుపోయాం మేము లోన అని చెప్పి అనుకున్నాం. అదే సో నేను చర్చి దగ్గర ఉండాలి కాబట్టి తొందరగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఇక్కడే ఉండిపోయా. బట్ స్టిల్ అంత స్టింకింగ్ బాగా వాసన వస్తుంది. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ కండిషన్. ప్రాక్టికల్ అని చెప్పాలంటే ఈ జూమ్ మీటింగ్లో కూడా ఒక మాట చెప్పాను ఏంటంటే, ఫర్ జనరల్ పర్పస్ యూజ్డ్ ఓన్లీ 1 jug or 2 jugs అండ్ రిమైనింగ్ వాటర్ ఫ్రమ్ ద ఫ్లడ్ బోరింగ్ సైడ్. సో అట్లా అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ సెటిల్డ్, బట్ స్టిల్ లాస్ ఆఫ్ లాస్ అంతే. టోటలీ లాస్, టోటలీ లాస్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఈ న్యూ లైఫ్. ఈ ప్యారిషనర్స్ కూడా అందరం న్యూ లైఫ్. చర్చ్లో ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. వెస్ట్మెంట్స్ పూజ వస్తువులు అన్ని మునిగిపోయినాయి, అన్ని కొనుక్కోవాలి, అన్ని మునిగిపోయినాయి. ఏమన్నా చేయగలిగితే చేయాలి, లేకపోతే మళ్ళీ కొత్త కొనుక్కోవాలి. బికాస్ ఇన్ ద చర్చ్ ఇట్ ఇస్ టాప్ లెవెల్, చాలా వరకు లో కదా, చాలా లోతు వచ్చినాయి. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఓల్డ్ చర్చ్, 77లో కట్టారు. ఆలోచన ఉంది కొత్తది కట్టాలని, రిక్వెస్ట్ అడుగుతున్నాం. పాత బిల్డింగ్ కూడా, అది కూడా పడిపోయిద్దాం అనే పరిస్థితిలో భయపెడుతున్నారు. అందుకని బయటకు వెళ్ళాం అప్పుడు కూడా. బిల్డింగ్ చూస్తే కూడా కొంచెం భయంకరంగానే ఉంది, ఎప్పుడు పడిపోయేది తెలియదు అన్న పరిస్థితిలో ఉంది. మరి మీరు ఎలా ధైర్యంగా ఆ బిల్డింగ్ లో జీవిస్తున్నారు అనేది ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇంకంతే, భారం దేవుడి మీద వేసేసి అలా లోన ఉన్నాం. పర్లేదు, ఏమవ్వదని కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాం. అట్లా ఆ తర్వాతే బయటికి వెళ్ళాం. మళ్ళీ రోజు వచ్చి చూసుకోవడం, క్లీన్ చేసుకోవడం, మళ్ళీ వచ్చి చూసుకోవడం. ఇంక ఈ రోజు వచ్చేసాం సెటిల్, పూర్తి ఇక్కడ ఉండిపోవడానికి, క్లీన్ చేసుకోవాలి. అట్లా ప్రజలు చాలా కష్టపడుతున్నారు, బాధగా ఉంది చూస్తుంటే. చాలా వీడియోస్ తీసుకున్నాం ఆ టైంలో, జనాల దగ్గర వీడియోస్ కానీ ఇక్కడ జరిగిన వీడియోస్ కానీ చాలా తీసుకున్నాం. అవన్నీ కూడా వాట్సాప్ చేస్తాను మీ అందరికి. కానీ ఇంత చెత్త లోనంతా బయటకు వచ్చేసి, చర్చిలో బుక్స్ కానీ థింగ్స్ కానీ మొత్తం తీసుకొచ్చేసాం. మొత్తం క్లీన్ చేయడానికి మొన్న జనాలు వచ్చారు. ఇంకా ఇవన్నీ స్టాచ్యూస్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం. లోనన్న సాక్రిస్టీలో ఉన్నాయి మొత్తం బుక్స్. స్టాచ్యూస్ అన్ని కూడా మునిగిపోయినాయి. స్టాచ్యూస్ మొత్తం పోయినాయి కదా, మొత్తం అసలు అన్ని పడిపోయి కింద పడిపోయి అసలు మొత్తం అసలు దేనికి పనికి రాకుండా పోయినాయి ఫాదర్. అసలు మీరు నిజంగా మొత్తం న్యూ లైఫ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. అసలు నిజంగా హౌస్ కూడా భయంకరంగా ఉంది, అది ఎప్పుడు పడిపోయిందో తెలియదు. సారీ ఫర్ దట్. వెనక సాక్రిస్టీలో అది మొత్తం పోయిందిగా, బురద, మొత్తం బురద అంతా. మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి, క్లీన్ చేయాలి మొత్తం. ఈరోజు క్లీన్ చేశారు కానీ ఇంకా. ఓకే ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. వి ఫీల్ సారీ